మతోన్మాద శక్తులు అధికారం చేపడితే ఎదురయ్యే ప్రమాదం గత 10 ఏళ్లుగా కనిపిస్తుందని ప్రముఖ రచయిత్రి కెఎన్ మల్లీశ్వరి అన్నారు. రెడ్ బుక్ డేని పురస్కరించుకొని మార్క్సిస్ట్ అధ్యయన వేదిక విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫాసిజం మూలాలు పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నారని అన్నారు. మతోన్మాదాన్ని పెంచి హిందువులను ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులు విజయవంతం అయ్యాయని చెప్పారు. ఇక సావర్కర్ని గొప్పవాణి చేశారని చెప్పారు. పీపీఎస్వి సమన్వయకర్త పి చంద్రశేఖర్, డాక్టర్ సిఎన్ క్షేత్రపాల్ రెడ్డి ప్రసంగించారు. కరోనా కాలంలో దానికి వ్యతిరేకంగా అక్కడిలో కార్మిక చైతన్యం ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కార్మిక చట్టాలకు ఇబ్బంది అనేది ఆ కారణంగా వెనక్కి భరిస్తున్న మనకు ఉదాహరణగా మన ముందు నిలబడి దేశంలో అలాంటి పాత్ర పోషించడంలో ఎంత విచ్చరుడిగా ఎంత సహాయ కార్మిక కర్షక బంధుగా పిలుపు అడ్జస్ట్ ఎలాగైనప్పుడే మనకి భవిష్యత్తు ఉంటుంది, మనలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని 30 అసెంబ్లీ సీట్లు 5 వ్యాసాలు మతం ద్వారా ఫాసిజం ఎట్లా భారతదేశంలో వ్యాప్తి చెందుతోంది అనేది మామూలు మనుషులు కూడా చదివి అర్థం చేసుకునే స్థాయిలో ఉంది. కాబట్టి ఈ పుస్తకం తప్పనిసరిగా అందరూ కొని చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వెంకటేశ్వర్లు ఈరోజు రెడ్ బుక్ డే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి మొత్తం ప్రజానికానికి విముక్తి మార్గాన్ని ప్రతిపాదించినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రారంభించిన రోజు ప్రపంచ పీడిత ప్రజలందరికీ ఆశాదీపంగా ప్రపంచ పీడిత ప్రజలపై సాగుతున్నటువంటి దౌర్జన్యాన్ని, దమనకాండని, హింసని, దోపిడీని రద్దు చేసి నూతన సమాజాన్ని ఆవిష్కరించుకోవడం కోసం ఈ కమ్యూనిస్ట్ ప్రణాళిక ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకొని రెడ్ బుక్ డే అనేది ప్రకటించడం జరిగింది. అలాంటి రెడ్ బుక్ డే రోజు ఈరోజు ఇక్కడ ఫాసిజం మూలాల మీద ఒక చర్చా వేదిక జరుగుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గం తాను నిర్వహించాల్సినటువంటి పురోగామి పాత్రని తనకు తానుగా చైతన్యవంతమై ఇతర సమాజంలో నుండి ఇతర వర్గాలందరినీ కూడా సమీకరించి ఈ దేశంలో విప్లవ మార్గం ద్వారా పోరాటాలు నిర్మించి ఈనాడు మన సమాజం మీద కార్పొరేట్ శక్తులు, ఇతర పెత్తందారి శక్తులు, ఈ దేశంలో నుండి భూస్వామ్య శక్తులు అందరూ కలిసి ఈ దేశ ప్రజానికం మీద, అటు కార్మిక వర్గం మీద, ఇటు రైతాంగం మీద, మొత్తం ఇతర ప్రజానికం మీద సాగిస్తున్నటువంటి ఈ దోపిడీని, దమనకాండని నిలువరించడానికి రెడ్ బుక్ డే సందర్భంగా ప్రతిబింబాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ రకమైనటువంటి కృషికి మొత్తం కార్మిక వర్గం, రైతాంగం, ఇతర పీడిత ప్రజానికం అందరూ కలిసిమెలిసి విప్లవ పోరాటాలకి సమైక్యంగా అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం.